సో మీకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి కదా, యూఎస్ నుంచి, దుబాయ్ నుంచి, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, ఇట్లా అన్నారని చాలా మంది మీకు కాల్ చేస్తున్నారు. అసలు ఏం అడుగుతున్నారు సార్ అమరావతి గురించి? వాళ్ళు అంటే యాక్చువల్గా అమరావతిలో ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రాబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అంటే రకరకాల న్యూస్లు వస్తున్నాయి, రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి. వాళ్ళు ఒక క్లారిటీ కోరుకుంటున్నారు. ఏం జరుగుతుంది, ఈ ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని, అట్లా డిఫరెంట్ క్వశ్చన్స్. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ పక్కకి ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఓఆర్ఆర్ పక్కకి ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. అంటే ఒక ఇన్వెస్టర్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కొంతమంది ఏమో ట్రేడింగ్ లాగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, 1-2 ఇయర్స్లోనే కొంత ప్రాఫిట్ తీసుకోవాలి. కొంతమంది ఏమో లాంగ్ టర్మ్ నెక్స్ట్ జనరేషన్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమంది ఏమో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని సెక్యూర్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే వాళ్ళ ప్రాంతాలు ఇక్కడ ఏమైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు దగ్గరగా ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది క్లారిటీ కోరుకుంటున్నారు. క్లారిటీగా ఉన్నారా ఇన్వెస్ట్ చేయాలనే ఉత్సాహం అయితే కోరుకుంటున్నారు. వీళ్ళు క్లారిటీగా ఉన్నారా అమరావతి మీద? మీకు వచ్చే కాల్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే లాస్ట్ 2 months బ్యాక్ ఏం జరుగుతుంది అని వెయిట్ అండ్ సీ మోడ్లో ఉన్నారు. కానీ లాస్ట్ 1-2 months నుంచి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కావచ్చు, ఏషియన్ బ్యాంక్ ఫండ్స్ కావచ్చు, 2 days బ్యాక్ హడ్కో కూడా ఫండింగ్ ఇచ్చింది. అలాగే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అండి, అమరావతి కన్స్ట్రక్షన్లో పార్టిసిపేట్ చేసిన నార్మన్ పోస్టర్స్ వాళ్ళ బిల్స్ రీకూప్ చేసుకోవటానికి కోర్ట్స్ కూడా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా ఇబ్బందులు పడ్డారు లాస్ట్ 5 years. సరే, అది పక్కన పెడదాం. అలాంటి వాళ్ళు మళ్ళీ కన్స్ట్రక్షన్లో అమరావతి రీబిల్డింగ్లో పార్టిసిపేట్ చేస్తారా? జనరల్గా అయితే చేయరు. కానీ ఇప్పుడు నార్మన్ పోస్టర్స్ కూడా ముందుకు వచ్చింది. అలాగే ఊళ్ళో టాప్ ఆర్కిటెక్ట్స్ ఇంతకు ముందు ఎవరైతే అమరావతి కన్స్ట్రక్షన్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళంతా మళ్ళీ ముందుకు వచ్చారు. ఈవెన్ సిఆర్డిఏ అధికారులు కూడా ఊహించలేదు ఇది. అంటే ఇమేజ్ రీబిల్డ్ అయింది, బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ క్రియేట్ అయింది. ఇది ఎన్ఆర్ఐస్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తూ ఉంది. సో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఆర్ఐస్ ఆలోచన ఒకలాగా ఉంది, ఇప్పటి నుంచి ఇంకొకలాగా ఉండబోతుంది. ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ డిస్ప్లే చేసింది తన కాన్ఫిడెన్స్ని అమరావతి మీద. ఒక వరల్డ్ బ్యాంక్ అమరావతి కోర్ క్యాపిటల్ని, అమరావతి ప్రాజెక్ట్ని నమ్ముతుంది. ఏషియన్ బ్యాంక్ అమరావతి ప్రాజెక్ట్ని నమ్ముతుంది. హడ్కో అమరావతి ప్రాజెక్ట్ని నమ్ముతుంది. అంటే ఎకనామిక్ ఇంజన్స్, వరల్డ్లో టాప్ ఎకనామిక్ ఇంజన్స్ అమరావతి ప్రాజెక్ట్ని నమ్ముతున్నాయి. అలాంటప్పుడు ఎన్ఆర్ఐస్ కూడా బిలీవ్ చేస్తారు కదా, మనం కూడా బిలీవ్ చేయాలి. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15,000 కోట్ల రూపాయలు అమరావతి బిల్డ్ చేయడానికి ఇచ్చారు. ఇవి కాకుండా అదర్ ఫండ్స్ ఏమొస్తున్నాయి అమరావతి? అంటే గతంలో మనం 2014 నుంచి 19 వరకు తీసుకున్నాం అంటే చాలా సింగపూర్ కంపెనీస్ కావచ్చు, చాలా అప్పుడు అమరావతి మీద చాలా ఇంట్రెస్ట్ చూపించాం. ప్రజెంట్ అసలు ఈ 4 months నుంచి అప్డేట్ ఏంటి? అంటే ఏ కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది, ఫండ్స్ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కలెక్ట్ చేస్తున్నారు అమరావతి కోసం? ఎస్ అండి, ఇప్పుడు అందరూ మాట్లాడేది ఇదే, ఫండ్స్ పెద్ద ఇష్యూ అని లాస్ట్ 2-3 months నుంచి మాట్లాడుతున్నారు. కానీ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్స్ మనకు రిలీజ్ చేసింది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అరౌండ్ 3,000 crores రిలీజ్ చేసింది. పోలవరం ప్రాజెక్ట్కి 1,000 crores అడ్వాన్స్ ఇచ్చింది. జనరల్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో నుండి వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఫండ్స్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ అలా జరగలేదు, సెంట్రల్ గవర్నమెంట్ అడ్వాన్స్ పే చేసింది. ఇది గమనించాలి. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ బడ్జెట్లో అనౌన్స్ చేసిన విధంగా వరల్డ్ బ్యాంక్ ప్లస్ ఏషియన్ బ్యాంక్ నుంచి మనకి 15,000 crores ఆఫ్ ఫండ్స్ అలాట్ చేయించింది. అవి రిలీజ్ కాబోతున్నాయి త్వరలో. అలాగే 2 days బ్యాక్ నారాయణ గారు హడ్కో చైర్మన్ని కలిశారు. వాళ్ళు 11,000 crores అమరావతి ప్రాజెక్ట్కి ఫండింగ్ చేయడానికి ముందుకు వచ్చారు. టోటల్ 26,000 crores. 26,000 crores అమరావతి phase 1 కంప్లీషన్కి సఫిషియంట్ ఫండ్స్. అంటే ఏవైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో, హైకోర్టు, సెక్రటరియేట్, అసెంబ్లీ, ఇవి కంప్లీట్ చేయడానికి అవి సరిపోతాయి. అలాగే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడానికి ఇవి సరిపోతాయి. రోడ్ నెట్వర్క్ కంప్లీట్ చేయడానికి ఇది సరిపోతాయి. బ్యూటిఫికేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కూడా ఇవి సరిపోతాయి. అంటే phase 1కి కావాల్సిన ఫండ్స్, సఫిషియంట్ ఫండ్స్ ఆల్రెడీ మనకి అలాట్ అయ్యి ఉన్నాయి. అలాగే ఇప్పుడు గ్లోబ్ అనేది గ్లోబల్ విలేజ్ అంటారండి, ట్రెండింగ్ మారిపోయింది. ఫండింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, నాట్ ఏ మ్యాటర్. ఎక్కడన్నా కానివ్వండి, ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా ఫండింగ్ ఇష్యూవే కాదు ఇవాళ ఉన్న ట్రెండ్స్లో. దానికి నేను మీకు
చూడండి మనకి ఎన్ని రకాల ఫండ్స్ రావడానికి అవకాశం ఉందనేది చెప్తాను. ఇది నేను ఊరికే ఓవరాల్గా చెప్పేది కాదు, ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఈవెన్ సెక్రటరియట్లో కూడా కొంతమంది అధికారులతో మాట్లాడి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్. దీన్ని అందరూ కూడా రీచెక్ చేసుకోండి, నేను చెప్పానని నమ్మాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు న్యూగా కన్స్ట్రక్ట్ చేసే సిటీస్కి, లేకపోతే క్యాపిటల్ సిటీస్, స్మార్ట్ సిటీస్, గ్రీన్ సిటీస్ ఏదన్నా అనుకోండి, అర్బన్ డెవలప్మెంట్కి అమృత ఫండ్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. ఆ ఫండ్స్ మనం తెచ్చుకోవచ్చు. స్మార్ట్ సిటీ ఫండ్స్ సపరేట్గా ఉంటాయి, ఆ ఫండ్స్ మనం తెచ్చుకోవచ్చు. గ్రీన్ స్పేసెస్ ఫండ్, ఫ్లడ్ మేనేజ్మెంట్కి గ్రీన్ ఫండ్స్ అని ఉంటాయి, ఆ ఫండ్స్ మనం తెచ్చుకోవచ్చు. వీటన్నిటికీ అమరావతి ఎలిజిబుల్. తెచ్చుకోవటం అంటే తెచ్చుకోవటం అని కాదు, మనం ఎలిజిబుల్ వాటన్నిటికీ, అది అందరూ అర్థం చేసుకోవాలి. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్, అవి ఇవాళ కార్పొరేట్స్ అందరూ, మీరు హైదరాబాద్లో చూస్తూనే ఉన్నారు కదా, కార్పొరేట్స్ ఎంత కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. రేపు అమరావతిలో కూడా ఏఐయో, డ్రోనో, ఇంకొక ఇండస్ట్రీ ఏదైతే రాబోతుందో వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ వస్తాయి అమరావతికి. అలాగే ఇంకొన్ని ఫండ్స్ మీకు చెప్తాను చూడండి. ఈ ఫండ్స్ కూడా నేను చెప్పేది కొన్ని ఫండ్స్ మాత్రమే, చాలా ఉన్నాయి, మొత్తం నేను చెప్పట్లేదు. మొత్తం చెప్తే అది బిగ్ లిస్ట్ అవుతుంది. సో కొన్ని నేను మీకు చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఉంటాయి, దానికి అమరావతి ఎలిజిబుల్. ఈ ఫండ్స్ నాట్ ఓన్లీ ఫర్ అమరావతి అండి, ఇండియాలో చాలా సిటీస్కి వస్తున్నాయి. ఛత్తీస్గఢ్ కావచ్చు, గిఫ్ట్ సిటీ కావచ్చు, గుజరాత్లో గాంధీనగర్ కావచ్చు, వీటన్నిటికీ ఈ ఫండ్స్ తీసుకుని ఉన్నారు. అలాగే ఏషియన్ బ్యాంక్తో పాటు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బ్యాంక్ ఉంటుంది, వాళ్ళ నుంచి ఫండ్స్ తీసుకోవడానికి మనం ఎలిజిబుల్. అలాగే పిఎం గతిశక్తి, వీళ్ళ నుంచి కూడా, ఈ పిఎం గతిశక్తి నుంచి కూడా మనకు ఫండ్స్ వస్తాయి అమరావతికి. అలాగే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో కూడా కొంత ఫండ్స్ మనం తెచ్చుకోవచ్చు. అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా మనకు ఫండ్స్ వస్తాయి. ఎవరైతే కాంట్రాక్ట్ కంపెనీస్ ఉన్నాయో, పీపుల్ పార్టిసిపేషన్తో మనం చాలా అంటే చాలా ఫండ్స్ మనం తెచ్చుకోవచ్చు. అలా చాలా ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా రీజనల్ రింగ్ రోడ్లో 1 పార్ట్ అలాగే జరుగుతుంది, 1 పార్టే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది. సో ఆ ఫండ్స్ మనకు వస్తాయి. అలాగే ఫారెన్ యూనివర్సిటీస్ ఇప్పుడు ఇండియాలో తమ యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఆ వెసులుబాటు కల్పించింది. సో ఫారెన్ యూనివర్సిటీస్ వస్తే ఫారెన్ యూనివర్సిటీస్తో పాటు చాలా ఫండ్స్ వస్తాయి. సో అవకాశం అనుకుంది. అమరావతికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక ఎడు సిటీనే మనం అక్కడ క్రియేట్ చేస్తున్నాం, ల్యాండ్ ఇస్తున్నాం, బేసిక్ రిసోర్స్ ల్యాండ్ మనం ఫ్రీగా ఇస్తున్నాము. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేస్తున్నాం, ల్యాండ్ అలాట్ చేస్తాం, ఫండ్స్ వాళ్ళే తెచ్చుకుంటారు. అలాగే ఆల్రెడీ చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, విట్ కావచ్చు, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎడ్యుకేషన్ హబ్, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళకి మనం ఏమి ఇచ్చామంటే ల్యాండ్స్ ఇచ్చామంటే, మిగతా ఫండింగ్ అంతా వాళ్ళే తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా అలాట్ చేసిన ల్యాండ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ 5 ఇయర్స్ గ్యాప్లో వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు, ఇప్పుడు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. అలా కూడా కొంత ఫండ్స్ జనరేట్ అవుతాయి. అలాగే ఇంకా చాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ డెవలప్ చేయడానికి, హెల్త్ కేర్ ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి, టూరిజంకి మోర్ దెన్ సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయండి. టూరిజం డెవలప్ అవడానికి ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడ ఫ్లో ఆఫ్ ఫండ్స్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అలాగే ప్రైవేట్ సెక్టార్ నుంచి. సో ఇలా ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ చెప్పాను కదా. అలాగే గ్రీన్ ఎనర్జీకి ఫండ్స్ ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అమరావతి అంతా కూడా గ్రీన్ ఎనర్జీ మీద డిపెండ్ అవబోతుంది, సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ. సో ఈ గ్రీన్ ఎనర్జీ ఫండ్స్ మనకు వస్తాయి. స్మార్ట్ సిటీ, ఇక్కడ గ్లోబల్ ట్రెండ్ ఒకటి మనం అర్థం చేసుకోవాలండి. గ్లోబల్ సిటీ అంటే ఫ్లాషీ బిల్డింగ్స్, ఫ్లాషీ కార్స్ ఇవి కానే కాదు, ఇది లేటెస్ట్ ట్రెండ్ కూడా కాదు. వేర్ పీపుల్ కెన్ వాక్ అంటే ఒక మోడర్న్ హైవేతో పాటు దాని పక్కన ఒక సైకిల్ ట్రాక్ కూడా ఉండాలి, దాని పక్కన పెడస్ట్రియన్స్కి ఒక ట్రాక్ కూడా ఉండాలి. ఇలాంటి సిటీస్ ఎక్కడ డెవలప్ అయినా కూడా వరల్డ్ వైడ్గా చాలా ఆర్గనైజర్స్ ఫండింగ్ చేస్తూ ఉంటారు. అమరావతిలో ఇలాంటి అద్భుతాలు చూడబోతున్నాం. అమరావతి ప్లానే అది కదా, అమరావతిని డిజైన్ చేసిందే అది కదా. ప్రతి రోడ్, ప్రతి రోడ్, సీడ్ యాక్సెస్ రోడ్కి పెడస్ట్రియన్ ట్రాక్ ఉంటుంది, సైకిల్ ట్రాక్ ఉంటుంది. అమరావతి అనేది గ్రీన్ క్యాపిటల్, స్మార్ట్ సిటీ.
సో అమరావతికి 40-50 ల్యాక్ పాపులేషన్ వచ్చే 5 ఇయర్స్లో రాబోతున్నారని చెప్తున్నారు. ఎందుకు వస్తారంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, మంచి గాలి దొరుకుతుంది, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు. హైదరాబాద్ మీద మీరు నడుచుకుంటూ వెళ్తారా రోడ్డు మీద? వెళ్ళలేరు కదా. అలాంటి పరిస్థితుల్లో వేర్ పీపుల్ కెన్ సైకిల్ టు వర్క్. హాఫ్ అన్ అవర్లో అమరావతిలో ఈస్ట్ నుంచి వెస్ట్కి, నార్త్ నుంచి సౌత్కి సైకిల్ మీద కూడా వెళ్ళొచ్చు.